హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి చిక్కుడుగాయ పచ్చిమిర్చి మెంతికూర కాంబినేషన్తో కర్రీ. ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఒక అంగుళం అల్లం ముక్క, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 పచ్చిమిరపకాయలు అనేది వేస్తున్నాను. చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకుని దీంట్లోని ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకుని వీటన్నిటిని మిక్సీ పెట్టుకోవాలండి. బరకగా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా బరకగా ఉండేటట్టు మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉన్న ఒక 3 ఉల్లిపాయలని వీలైనంత చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఉల్లిపాయలు అనేది కాస్త మెత్తబడేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తబడిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మెంతికూరని ఇక్కడ నేను ఒక కట్ట వరకు వేస్తున్నానండి. నేను ఇక్కడ చిన్న మెంతికూరని ఒక కట్ట వరకు వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు నార్మల్ మెంతికూర అయినా కానీ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూర అనేది కొంచెం పచ్చిదనం పోయి మెత్తబడేంత వరకు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. మీడియం సైజులో ఉన్న ఒక మెంతికూర కట్ట అయితే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఆకుకూర అనేది మెత్తబడిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ, కొత్తిమీర పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ను కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపించుకోవాలండి. పచ్చిమిరపకాయల పేస్టు, ఉల్లిపాయలు ఇదంతా ఈవెన్గా కలిసే వరకు కలుపుకుని ఈ పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న చిక్కుడుగాయలు ఒక 1/2 కేజీ వరకు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉల్లిపాయల్లోని తగ్గట్టుగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ గరుపు అనేది వాడుతున్నానండి. వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని ఈ చిక్కుడుకాయలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ కర్రీ అనేది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి చిక్కుడుకాయలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఇదంతా మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ పోసుకుని దీంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఈ చిక్కుడుగాయలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ అనేది పూర్తిగా ఎగిరేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. కర్రీ అనేది ఇంకా వాటర్ ఉన్నాయి కదా, పూర్తిగా ఎగిరేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. వాటర్ అనేవి పూర్తిగా ఎగిరిపోయినవి, కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుందాము. అంతేనండి, రైస్లోకి ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడూ చేసుకునేలే కాకుండా ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.